ఉపాధి అవకాశాలు లేక, కరోనా ప్రభావం వల్ల ఆర్థికంగా చితికిపోయి, రకరకాల కారణాలతో వేలాది మంది నిరుద్యోగులు అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకున్న దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డిది. దాని నుంచి మళ్ళీ 24లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రాన్ని కాపాడుకుంటూ, పెట్టుబడులను ఆకర్షిస్తూ, దిగ్గజ సంస్థలతో దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తూ, చర్చలు చేస్తూ, వారిలో నమ్మకాన్ని, భరోసాను నింపుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆహ్వానించింది, ఆకర్షించిందంటే ఇది ఆషామాషి విషయం కాదనే నేను మనవి చేస్తూ ఉన్నా.